విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు వికృత చేష్టలకు పాల్పడగా అతడికి విద్యార్థుల తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. విచారణ చేసిన అనంతరం విద్యాశాఖ అధికారులు అతడిని సస్పెండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలో మంగళవారం వెలుగు చేసిన ఈ ఘటనపై డిఈఓ యాదయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాలలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో తాడోజు సత్యనారాయణ తెలుగు ఉపాధ్యాయుడిగా స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఈయన ఓ ఉపాధ్యాయ సంఘానికి జిల్లా నాయకుడు కూడా. ఇటీవల పదోన్నతుల్లో భాగంగా బాలికల పాఠశాలలో విధుల్లో చేరాడు. సెల్ ఫోన్తో తరగతి గదిలో విద్యార్థులను అసభ్యకరంగా వీడియోలు ఫోటోలు తీస్తూ వారితో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురి చేసేవాడు. ఓ బాలిక ద్వారా విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు మిగతా బాలికలను కూడా ఆరా తీసి నిర్ధారించుకున్నారు. అనంతరం పలువురు తల్లిదండ్రులు సోమవారం సాయంత్రం పాఠశాల ఉపాధ్యాయురాలి ద్వారా ఎంఈఓ డిఈఓల దృష్టికి తీసుకెళ్లారు. డిఓ కార్యాలయ అధికారులు మంగళవారం పాఠశాలకు వచ్చి విచారణ చేయగా ఉపాధ్యాయుడు తమను ఇబ్బంది పెడుతున్న తీరును బాలికలు ఏకరువు పెట్టారు. విచారణ జరుగుతోందని తెలుసుకున్న ఉపాధ్యాయుడు సత్యనారాయణ పాఠశాల గోడదూకి పారిపోగా విద్యార్థుల తల్లిదండ్రులు వెల్లడించి పట్టుకొని చెప్పులతో కొట్టి దేహశుద్ధి చేశారు.